నమస్తే ఫ్యామిలీ స్టార్స్. సో మరి షో మొదలెట్టాలంటే మీకు ఒకరి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మనుషులు కోతుల నుంచి వచ్చారు అని అంటారు, కానీ మా మరదలిద్దరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఎక్కడి నుంచి వస్తారో కూడా మాకు అర్థం కాదు. కానీ వాళ్ళ పిల్లాలి, ఎందుకంటే మన షోలో ముందుకెళ్ళాలి కాబట్టి. లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మరదల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వసిన డార్లింగే, డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఏంటి మ్యాటర్ చెప్పండి. బావా, మా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ తోని గోవా వెళ్ళాడు తెలుసా? వచ్చినప్పుడు బాటిల్స్ తెమ్మనొచ్చుగా. బాటిల్స్ అంటావేంటి బావా? అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది భావం. గోవా వెళ్ళారు ఇద్దరు. బావా ఒక రీల్ చూడు. ఏంటి? లవర్స్ మనాలిలో పారాషూట్ వేసుకుని దూకారు. దూకేటప్పుడు మధ్యలో కరెంట్ వైర్లు వస్తే అది పట్టుకోమను. మా ఫ్రెండ్ ఒకడు లవర్ పేరు టాటూ వేసుకున్నాడు తెలుసా విషయం? ప్రేమ అంటే అది అలా ఉంటది. అదే పొడిపించుకోవడమే ప్రేమ అంటారు. అదే ఏంటి బ్రో అంత మాట అన్నావు? బావా అది కాదు, మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి కుక్క పిల్లని గిఫ్ట్ గా ఇచ్చాడు తెలుసా. తొందరపడ్డాడు పాపం. కొన్ని రోజులు అయితే వాడితే కుక్క బ్రతికి అయ్యేది, అనవసరంగా కుక్క పిల్లలు ఇచ్చాడు. నీకు ఎందుకు ప్రేమ మీద అసలు అంత నెగటివ్ ఒపీనియన్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు బావా. ఒకసారి ప్రేమలో పడి చూడు, ప్రేమించు తెలుస్తుంది. బ్యూటిఫుల్ గర్ల్స్ పెట్టుకొని కూడా నువ్వు ఇంకా ఇగో ఇలాంటి అబద్ధాలు ఉంటాయనే ప్రేమలో పడాలి నేను. అసలు ఈ కాలంలో ప్రేమలు చూడు బేసికల్లీ ఏదో బురదలో పడుతున్నట్టు గంటకోసారి పడుతున్నారు, లేస్తున్నారు. అందుకే బావా, మనకి ఈ కాలం ప్రేమ అలా ఉంది, కానీ ఆ కాలం ప్రేమ చాలా గొప్పగా ఉండేది ఏమో బావా. ఆ కాలంలో పుట్టావు నీకే తెలియాలి. బావా మా సైడ్ ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుని మునిగి తేలుతూ ఇంకా హ్యాపీగా ఉన్నారు బావా. సరే వాళ్ళు వస్తున్నారు మీ వైపు. అవును. ఈ అవుట్డేటెడ్ ప్రేమలు ఇవన్నీ మనకు వద్దు కానీ, అవునా? అందుకే అప్డేటెడ్ ప్రేమించుకునే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. మీ వాళ్ళు వచ్చారు, టైం పడుతుంది అనుకుంటా. ఫస్ట్ అప్డేట్ వాళ్ళు రమ్మందాం. వచ్చేయండి జెన్జీ ప్రేమికులు. సన్నజాజి మూరాటేస్తా సోమవారం, మల్లె పూల మూరాటేస్తా మంగళవారం. ఓ చూసావా? హాయ్ హాయ్. ఓకే, సో వీళ్ళు అంటే ఈ కాలం ప్రేమికులు అంటున్నారు. వెరీ గుడ్ నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్. రే ప్రసాద్, నీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటారా? ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసేసుకొని పాతకాల పనులు కాదు, ఇప్పుడు ఆల్రెడీ ప్రేమలో ఉన్నోళ్ళని, ఇంకా పెళ్లి కాని వాళ్ళని. నీకే సరిగ్గా అర్థం కావట్లే. ఏంటి పెళ్లి అనేది జస్ట్ పిల్లల కోసం. ఆ? మేము ఇంకా ప్రేమలోనే ఉన్నాం. ఏయ్! నువ్వు ఇంట్లో ఉంటావు, గెస్ట్ హౌస్ లో ఉంటావు, మహా అంటే లో ఉంటావు, ఆ? కానీ మేము ప్రేమలో ఉంటాం. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? మీ ఇద్దరు ఇంకా ప్రేమలోనే ఉన్నారంటావు. ఎస్, అయినా అన్న మేము న్యూస్ పేపర్ లాంటి వాళ్ళం, ఎవ్రీడే కొత్తగా కనిపిస్తాం. ఓ మేము ఇంట్లో బూజులు అంటూ వాళ్ళం, దులిపి కొద్ది వస్తూనే ఉంటాం. బచ్చి పోలిగా చండాలంగా ఉందిరా. దగ్గర నుంచి నువ్వు కూడా చండాలంగా ఉన్నావు. సాంగ్ కథలెన్నో చెప్పారు, కథలెన్నో ఏమండి ఏమండి ఏంటి మీరు ఎక్కువ స్టెప్స్ వేయకండి. ఎందుకు? మళ్ళీ ఎక్కడ ఎమర్జెన్సీకి వెళ్తారేమో అని. ఆవిడ ఏం చెప్పినా కరెక్టే అండి. ఏంటి ఫోన్ చేస్తున్నావు? అంబులెన్స్ కండి. ఎందుకు? ఎక్కువ స్టెప్లు వేస్తున్నారు కదా, ఎక్కడ స్ట్రక్చర్ ఎక్కుతారేమో అని. ఆవిడ ఏం చెప్పినా కరెక్టే. ఆయన యాక్టింగ్ నాలో స్టేజ్ మీద ఎందుకు ఇక్కడ? అయితే నువ్వే ఫస్ట్ బయటకు వచ్చి. సునీ, అది ఆవిడేం చెప్పినా కరెక్టే అండి. ఇలాంటప్పుడే నాకు డ్రమ్ము కొనాలనిపిస్తుంది. నాకు కూడా కుక్కర్ కొనాలనిపిస్తుంది, చెప్తున్నానే. కాంప్రమైజ్. హలో, అయ్యో అసలు ఇవ్వండి, వీళ్ళు ఇంకా ప్రేమలోనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలి. ఏంటండి శివ్, నీకు ఆకలిస్తున్నట్టుంది. అవును, నాకు ఆకలి అవుతుంది. ప్లీజ్ ఏమైనా ఫుడ్ పెడతావా? ఆర్డర్ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. మరి నీకు నిద్ర వస్తున్నట్టుంది, చూడు. నీకు ఎలా తెలిసిపోతుంది? అలా ఉంటది లవ్ లో పడితే, రియల్ లవ్. మాకు వస్తుంది నిద్ర. ఎన్ని నీకు కడుపులో నొప్పి వస్తుంది చూడు. ఏంటండి అసలు ఇది? ఆవిడకి ఏమైనా కావాలైనా, ఆవిడకి ఏమైనా నాకు ముందే తెలుస్తుంది. ఆయనకి ఏమైనా అవసరం ఉన్నా నాకు తెలిసిపోతుంది. కానీ జనాలకి ఏం అవసరం మీ ఇద్దరికి తెలియదు. అది ఒకరికొకరికి ఏం అవసరమో అది తెలిసి మాట అంతే. ఎంత అదృష్టం చేసుకున్నావే, ధరణిని మోసే భాగ్యం నీకే దక్కింది. ఏంటి ఫ్లోర్ గురించా? అన్న, ధరణి కూర్చునే సోఫా ఎక్కడ? అక్కడ. ఎంత అదృష్టం దానికి, ధరణిని తాకే అదృష్టం దానికే దక్కింది. అందరి ముందర దిష్టి తగులుతుంది.
దాన్ని నువ్వు గమ్మునాను, నీకేం తెలుదు. మాకేం తెలియదు అన్నా ధర్నిని క్లోజ్అప్ షాట్ వేసే కెమెరా అది అక్కడ ఉంది. ఆ, నాకు అర్థమైంది. అబ్బో ధర్నీకి క్లోజ్ పెట్టే అవకాశం ఎంత దక్కింది నీకు. ఇదే కదా. ఏమైంది ఏమైంది ధర్ని? అన్నా కొంచెం లైట్లు డిమ్ చేయవా? లైట్ అలే వాళ్ళు ఊరికే అన్నారు లైట్లు డిమ్ చేయమని. కొంచెం లైట్లు డిమ్ చేయవా? ఎందుకు డిమ్ చేయాలి? ధర్నికి వడదెబ్బ తగిలేటట్టు ఉంది. ఇవాళ గురువారమా, ఎక్కువ బంద్ చేస్తున్నాడు. మీలాంటి పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళ ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకోరు. పేదరాశ పెద్దమ్మ కన్నా పెద్దోళ్ళ ఉన్నాడు, మళ్ళీ పెద్దోడు అంటే పోయా. ఏమైంది? అరే మీరు ఉండండి, ఇప్పుడు సెట్ అయిపోతుంది చూడండి. ఏమైంది ఆయనకి? నేను ఒక్క సెకండ్ దగ్గర లేకపోయినా ఆయనకు ఊపిరి ఆడదు. నాకు ఆగిపోవాల్సింది. బావా చూసావా ఇలా జెన్జీ ప్రేమలు చూడ్డానికి అసలు అబ్బా నాకు కొంచెం క్రింజ్ గానే ఉంది కదా. ఆ, అసలు సిసలైన ప్రేమ అంటే మా వాళ్ళు వచ్చి చూపిస్తారు. అనురాగం, అన్యోన్యత, ఆ ప్రేమ భలే ఉంటది బావా. భలే చెప్పా, నిజంగా రిటైర్ అయిపోయిన వాళ్ళగా. పిలు. అమ్మా మా అపురూపమైన జంటలు వచ్చేయండి. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ఓకే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. బావా చూసావా మా వాళ్ళు పద్ధతిగా వేసిన ఆ స్టెప్పులు, ఆ అన్యోన్యత, ఆ ప్రేమ, ఆప్యాయత ఎంత బాగుందో. పద్ధతిగా వేస్తున్నట్టు పాపం ఏలాగా ఆయాసపడి ఏదో స్టెప్ చేస్తున్నట్టు అని. సుధీర్ నువ్వు సింగిల్ గా ఉన్నావు కాబట్టి అలాగే మాట్లాడుతావు. పెళ్లి చేసుకుంటే నీకు తెలుస్తుంది. ఆయన బాగా తెలిసినట్టుంది. వద్దులేండి, వీళ్ళు చెప్పింది అసలు పట్టించుకో. లేదు బాగుంది. సరే, మీది నిజమైన ప్రేమ అంటున్నారు, మీరేమంటారు? సుధీర్, మా నిజమైన ప్రేమ ఏంటంటే మా ప్రేమ ఎన్నాళ్ళదో తెలుసా? అవునా? మా ప్రేమ ఎన్నాళ్ళదో తెలుసా? ఏమండి ఆయన ఎన్నిసార్లు అంటున్నారంటే మర్చిపోయిన అర్థం కావట్లా, మీరన్నా చెప్పండి. నిజంగానేనండి, మా ప్రేమ ఎంత కాలందో తెలుసా, ఎన్నాళ్ళదో తెలుసా. ఓహో, మా ప్రేమ ఎన్నాళ్ళదో. అర్థమవుతుంది, ఇద్దరికి తెలియదని వదిలేద్దాం. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ప్రేమ అంటే వాళ్ళది కాదు, మాది. మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు నాకు కాల్ చేశారు. ఆ డిక్షనరీలో లవ్ అనే పదం తీసేసి లాసియా మంజునాథ్ అని పెట్టమన్నారు. అమ్మా ఈ మధ్య స్పామ్ కాల్స్ ఎక్కువైపోయినాయి. హలో, అదేంటి ఎవరన్నా దెబ్బ తగిలితే అమ్మ అంటారు కదా, లాస్ట్ ఏంటి? నాకు అమ్మాయిన అంత లాస్ట్. ఎవరన్నా హచ్ అంటారు కానీ ఇదేంటి మంజునాథి? నాకు అన్ని మంజువే. మంజునాథా, అసలు ఈ కాదండి ప్రేమ అంటే, ఇది కాదు అది కాదు. మొన్న మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ కాదు, పి పాజిటివ్ వచ్చింది. అంటే ప్రేమ పాజిటివ్ అని. అవును, అండ్ మళ్ళీ మా బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు లేవండి, మొత్తం ప్రేమ కణాలే ఉన్నాయి, అది కూడా హార్ట్ షేప్ లో. అయినా ఏమండి, కొంతమంది వాళ్ళు ఇక్కడ ఏం ఉపయోగం చెప్పండి. నిలిపోమంటావా? అయ్యో ఏమండి, మిమ్మల్ని కాదండి అనేది. ఇక్కడ ఉన్నా సరే వాళ్ళ టాలెంట్ ఏమీ చూపించరు, ఈ స్టేజ్ మీద ఉండి వేస్ట్. ఏమండి మహాప్రభు, మీ గురించి కాదండి నేను చెప్పింది. అర్థమైంది ఎంత టార్చర్ పెడుతున్నారు ఆయన పాపం. అయినా ప్రేమ అంటే వాళ్ళది కాదు, మాది. ఇప్పట్లో బట్టతలు వస్తే వదిలేస్తున్నారండి. మేము బట్టొచ్చినా పొట్టొచ్చినా వదులుకున్న జీవితాంతం వాళ్ళతో ప్రయాణం చేస్తాం. చెప్పు అసలు ఏమనుకున్నారు? అప్పట్లో మేము రక్తాలతో లెటర్లు రాసేవాళ్ళం. ఏ పెన్ను కొనలేక ఏంటండి మీరు అలా అంటారు? అప్పట్లో మేము ముట్టుకోవడానికి 3 నెలలు పట్టేది, ఇప్పుడైతే చూడగానే మీటింగ్ డేటింగ్. ఓ మై గాడ్. ఏహే ఊరుకో అక్క నువ్వు. మీకైతే అప్పట్లో బోల్డ్ అంత టైం ఉండేది కాబట్టి సరిపోయేది. మాకు అసలే టైం లేక కాంపిటీషన్ ఎక్కువ అయ్యి ఎక్కడ బస్సులో సీట్ దొరికితే ఖర్చు ఫేసేయడమే. ప్రేమ అంటే మాది. అప్పట్లో ప్రేమ ఒకరితో ఆగేది, ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ అని తలుతూనే ఉన్నారు. బ్లీచింగ్ పౌడర్ కాదు, మన దగ్గర ప్రేమ పౌడర్ ఉంది. ఇలా ప్రేమ పౌడర్ ఇలా పంచుతాం అన్నమాట. అప్పటి ప్రేమలే గొప్ప.
నిజంగా మీ ప్రేమ గొప్పదైతే ఇవాళ ఆట ఆడి, అది కూడా ఎంటర్టైనింగ్ ఆడి, జనాలకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఆట ఉండాలి, రెండు ఆడి గెలవండి, అప్పుడు నిరూపించండి మీ ప్రేమ గొప్పది. మేం రెడీ. మీరు ఆడిన తర్వాత అప్పుడు చూద్దాం, సరేనా? పిల్లలతో ఏంటి మనకు, పదండి గెలుద్దాం మనం, పదండి. సో ఇప్పుడు వచ్చే వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే, త్రివిక్రమ్ గారు ఒక సినిమాలో ఒక మాట అన్నారు, మనకి రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అని. ఈవిడ సినిమా చూడడం మర్చిపోయినట్టుంది. ఈవిడ రాని యాక్టింగ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, వచ్చింది ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. సో అలాంటి ఆవిడ మీరు కూడా చూడాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా జీవింతేనయా. కుక్క చచ్చిపోయిందా? నాకు తెలిసి ఫస్ట్ టైం నేను కుక్క చావు చావడం చూస్తున్నాను నేను. కానీ భలే చేస్తున్నావు తాగినట్టు. ఒరిజినల్ కూడా ఇలాగే ఉంటాం. అదేంటి మేడం మీ కుక్క కదలట్లేదేంటి? దాని పేమెంట్ మాట్లాడలేదు. మరి మాట్లాడని మీరేంటి సైలెంట్గా ఉన్నారు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? సారీ బట్ రెడీగా పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. మీరు మామూలుగా చెప్తేనే పోతుంది, మీరు మళ్ళీ మాడ్యులేషన్కి వెళ్ళారంటే పోస్తా. ఏయ్. అసలు ఇలా ఎందుకు తయారయ్యారు చెప్పండి? ప్రేమలో మోసపోయాను, ఆ, నలిగిపోయాను, అలసిపోయాను. ఇన్ని చోట్ల పోయే బదులు ఇంటికి పోవచ్చు కదా, ఈ గోలంతా ఎందుకు మాకు? ఇంత అబలను పట్టుకొని ఇన్ని మాటలా? అసలు ఏం చూసుకో నీకంత పొగరు. మీరు అవల్లా లేరు, చిన్న తబలాలా ఉన్నారు. ప్రేమకి ముఖం వాచిపోయాను. నాకు తెలిసి పేమెంట్కి వాచిపోయినట్టుంది మొహం. అసలు ఎందుకు, ఏమైంది, ఎలాంటి ప్రేమ ఏంటి, ఏమైంది మాకు క్లారిటీ చెప్తే ఏమన్నా అర్థమైంది ఇక్కడ వాళ్ళకి. సోముని ప్రేమించాను. అతను పిల్లల్ని బాగా చూసుకునేవాడు. మీకెలా తెలుసు? ఆయనకి ఇద్దరు పిల్లలు. ఏదో తేడాగా ఉందేంటి? అతన్ని ప్రేమించారా? సరే, తర్వాత ఎవరిని ప్రేమించారు? టూరిస్ట్ గైడ్ ని ప్రేమించాను. సరే, ఆయన ఏమన్నారు? ఇల్లంతా చూపించి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. సరే, దాని తర్వాత ఎవరిని ప్రేమించారు? మళ్ళీ చెత్తోడిని ప్రేమించాను. ఇది కొంచెం కరెక్ట్ గా మీటర్ సెట్ అయ్యేది. ఆయన ఏమన్నారు? తడి చెత్త పొడి చెత్త రెండు కావాలి అన్నాడు, నువ్వు మాత్రం వద్దన్నాడు. బాబా, ఆయనకు కూడా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఏమంటే అసలు బ్రేకప్ ఎలా స్టార్ట్ అయింది? రాము సోముని ఇద్దరిని ప్రేమించాను. ఓకే. ఒక రోజు రాముతో సినిమాకి వెళ్ళాను. సోము చూశాడు, బ్రేకప్. తర్వాత ఏం జరిగిందో తెలుసా? నాకు అర్థమైంది. ఇంకేముంది, సోముతో సినిమాకి వెళ్తే రాము చూసుంటాడు. కాదు, రాహుల్తో సినిమాకి వెళ్తే వీళ్ళిద్దరూ చూశారు. ప్రేమ ఫెయిల్ అయితే బాధపడాలమ్మా, బాధపడవసరం లేదు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజున ప్రేమించవచ్చు. రాము కాకపోతే సోము, సోము కాకపోతే గూము, గూము కాకపోతే నేను. ఓకేనా? అబ్బా, ఎక్కడున్నాను? అది కుక్క. ఎవరు మీరు? నేనా? దేవదాస్. సన్మానం సగంలో ఆపేసినట్టున్నారు. ఫ్యామిలీ స్టార్ లో నా స్కిట్లు చూశాడు వాడు, అందుకే సగంలో ఆపేశారు. దీన్ని ఒకసారి ఎత్తుతారా? మీరు ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు. నాకు డౌట్, ఇన్ని కుక్కలు ఉండగా మా కుక్కలు ఎందుకు పెంచుకున్నారు మీరు? అదైనా ఒకసారైనా ప్రేమించకపోద్దా అని ప్రేమించారు. నాన్సెన్స్. నువ్వు చేసేదే. ఇడియట్. పిలుస్తున్నారు. నాకు అర్థమైంది. కత్తిలో ఉన్నావు. మీకు ప్రేమ కావాలని అంటారు, అంతే కదా? అవును. ఇక్కడ చాలా మంది ఇగోండి, వీళ్ళేమో పాత ప్రేమ గొప్పది అని చెప్పేవాళ్ళు. పెళ్లి వాసన. ఇక్కడేమో ఇక్కడంతా జెన్జీ కొత్త ప్రేమలు. నువ్వు జెన్జియా? ఇప్పుడే ఉడకబెట్టిన అన్నంలో నుంచి వచ్చిన గంజిలో ఉన్నావు, నువ్వు జెన్జియా? ఏమిటిది?
పేమెంట్ ఇవ్వట్లేదా రాస్కెల్. వేసుకో. కాదు దేవదాస్, ఇంతమంది ఉన్నారు, అన్నయ్య ఒకసారి ట్రై చేయొచ్చు కదా. గ్యాప్ ఇస్తే ఆయనే చేస్తాడు, మందేముంది. మీరు ఒకసారి కొంచెం ఆ పక్కన ఉండండి. కానీ ఫస్ట్ టైం క్యాప్ తీయకుండా మందు తాగే వాళ్ళు చూసాను నేను. తీస్తే అయిపోతుంది కదా. ఆహా ఏమున్నాడో, వావ్. నాకు మాత్రం చాలా నచ్చింది. ఎవరు కుక్కనా? ఉండేది ఒకటే. కాదు నేను ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ బాగుంది, ఇక్కడ. ఓకే, ఎవరు లేకపోతే ఏంటి, నాకు మంజునాథ్ ఉన్నాడు. నాది నీది వేరు కాదు. ఇక్కడ కూర్చోవచ్చా? ఎక్కడన్నా కూర్చోండి. దాని మీద కూర్చోద్దాన్ని సరి పెట్టండి. అంకుల్ కుక్కలు ఉన్నాయి, సామాన్లు జాగ్రత్త అంకుల్. ఈ స్పెట్స్ అని లాక్కెళ్ళిపోతాయి. అది దట్స్ అవర్ లాక్ స్టార్ పవిత్ర ఇన్ ఫ్యామిలీ స్టార్.